సార్ ఇంకోటి సార్ ఒక 10 నిమిషాలు తీహార్ జైలుకి యా కవిత వెళ్ళిపోయారు సార్. సో మరి కవిత అలాగే కేజ్రీవాల్ ఆల్రెడీ ఇంకా వెళ్ళలేదు. అక్కడేమో సిసోడియా ఉన్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఏమో కస్టడీలో నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలా నడపచ్చు సార్. అవును. ఎన్ని రోజులు ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? చేయొచ్చు అసలు ప్రొవిజన్ ఉందా ఈడీ యాక్ట్లో? ఏమీ లేదండి. యాక్చువల్‌గా కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ కూడా లేదు. సపోజ్ ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళితే లేకుంటే పోలీస్ కస్టడీలో ఉంటే ఈ సీజెస్ టు బి చీఫ్ మినిస్టర్ అని ఎక్కడా లేదు. కాబట్టి కేజ్రీవాల్ గారు ఆయన అక్కడి నుంచే పెడుతున్నారు. నిన్న ఒక ఆదేశం ఇచ్చారు. ఈరోజు అవును. డ్రగ్స్ మెడికల్ ఔషధాలు అవన్నీ కూడా పబ్లిక్ దొరకాలన్నది ఒకటి ఆయన ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ ఉండదు. సో యూ కెన్ రన్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ది జైల్ ఆల్సో. దేర్ ఇస్ నో అవును. ప్రాబ్లమ్. సో అంటే ఆ రిమాండ్ విధంగా ఇక్కడ రిమాండ్ వేసినా కానీ అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు సార్ గవర్నమెంట్ని? చేయొచ్చండి. ఎందుకంటే కోర్టుకు తెలియజేస్తారు. కోర్ట్ ఆపరేట్ చేయొచ్చు. బట్ ఆయన అరెస్ట్ అవ్వగానే ఈ కంటిన్యూస్ టు బి సీఎం ఆఫ్ ఢిల్లీ. ఆయన పనిష్మెంట్ పడితే రేపు ఎలక్షన్‌లో ఆయన పోటీ చేయకూడదు గానీ, బట్ ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్స్. ఆయనేమంటారు, నాకు ఇన్వాల్వ్‌మెంట్ లేదు. నౌ ఐ కంటిన్యూ ఇక్కడున్నా, ఎక్కడున్నా నేను చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతను నిర్వహించాల్సిన బాధ్యత మా పార్టీ నన్ను ఎన్నుకుంది. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కూడా నా బాధ్యతను నిర్వహించాలి. కాబట్టి ఆ విధంగా నేను నిర్వహిస్తున్నాను అని వారంటారు. సో ఈ కవిత సంబంధించి సార్ ఇన్వెస్టిగేషన్ కవితది ఫైనలైజ్ అయిపోయినట్టే అనుకోవాలా సార్? రిమాండ్‌కి పంపించారు కాబట్టి. అంటే ఏంటంటే ప్రతి కేసులో కూడా 15 రోజులు ఈడీ కస్టడీకి గాని, పోలీస్ కస్టడీకి గాని ఇవ్వచ్చు. ఆ 15 రోజుల తర్వాత ఇన్వేరియబుల్లీ జ్యుడిషియల్ కస్టడీకి వెళతారు. కాబట్టి ఇప్పుడు వారు అడిగినట్టు ఐ థింక్ మొదటి 7 రోజులు, తర్వాత 3 రోజులు ఎక్స్టెండ్ చేశారనుకుంటాను. అవును. ఆ తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వారు బెయిల్ కోసం అప్లై చేయొచ్చు. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి బెయిల్ కోసం అప్లై చేస్తే ఆ మ్యాటర్ విన్న తర్వాత కోర్టు ఒక డిసిషన్ తీసుకుంటారు. అంటే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలా లేకుంటే బెయిల్ ఇవ్వచ్చా అన్నది నెక్స్ట్ స్టెప్ అది కాబట్టి. సో ఇప్పుడు కవిత విషయంలో సార్ కవిత ఏం చెప్తున్నారంటే మీడియాతో కూడా మాట్లాడినట్టున్నారు కోర్టు నుంచి ఆవిడ తిహార్ జైలుకి వెళ్ళేటప్పుడు. ఆవిడేమంటారంటే గతంలో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో అదే చేశారు, ఇప్పుడు అదే చేశారు, కొత్తగా ఏం అడగట్లేదు, కొత్తగా ఏం లేదు అని అంటారు ఆవిడ. వాంగ్మూలాలు తీసుకుని బేస్ చేసుకుని ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు ఆవిడ. అంటే ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా డే లైట్ లో జరిగిన క్రైమ్ కాదు ఇది. ఎక్కడో ఒక హాల్లో కానీ ఒక హోటల్లో కానీ ఎక్కడైనా ఒక రూమ్ లో కానీ కలిసి కొంతమంది వ్యక్తులు కలిసి ప్లాన్ చేసినది ఇది అని ఈడీ అంటారు. అందువల్ల ఏమవుతుందంటే బాహాటంగా ఎవరు కూడా దీంట్లో ఎవిడెన్స్ ఇవ్వరు. అందువల్ల అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులనే కొంతమందిని అప్రూవర్స్ గా తీసుకుంటుంది ఇన్వెస్టిగేషన్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ కేసు సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అందులో దోషులుగా మీరు కనుక చేయగలిగింది అక్కడ ఏం జరిగిందో అన్న విషయం చెప్పదగిన వాళ్ళు ఎవరు ఉండరు. రేపు కోర్టులలో ఏంటంటే మనము ఎవిడెన్స్ ప్రవేశపెట్టాలి, సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. సో సాక్ష్యాలు ఎప్పుడైతే ప్రవేశపెట్టాలో అక్కడ జరిగింది ఓపెన్ గా జరగలేదు, క్లోజ్ డోర్ లో జరిగింది. కాబట్టి ఆ టోటల్ మీటింగ్ లో ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పినప్పుడు ఆ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఆ విధంగా వారు అన్న విషయంలో ఎస్, అప్రూవర్ గా మారిన వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి ఉండవచ్చు. కేవలం అప్రూవర్ యొక్క స్టేట్మెంట్ మీదే ఇన్వెస్టిగేషన్ జరగదు. ఆ రేపు కోర్టులో కూడా కేవలం అప్రూవర్ మీదే ఇచ్చామంటే ఆ అప్రూవర్ చెప్పిన విషయాల ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అన్నది కలెక్ట్ అయ్యి ఇదంతా కలిపి ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ గా రేపు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటుంది. అంటే అల్టిమేట్ గా కోర్టులో ట్రయల్ జరిగి ఈ విషయంలో నిజంగా వారు దోషులా నిర్దోషులా అన్నది కోర్టు రాబోయే ట్రయల్ నిర్ణయిస్తుంది. అందుకని నేను ఏం చెప్పానంటే వీళ్ళందరూ కూడా త్వరగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడగాలి. ఈ కేసు విత్ ఇన్ 3 months ఈ కేసు ట్రయల్ కండక్ట్ చేయండి. ఇందులో నిజాలు ఏంటో తెలియాలి. ఇందులో ఇది నిజంగా జరిగిందా లేకుంటే రాజకీయ కక్షల ద్వారా ఈ విధంగా కేసు ముందుకు పెడుతుందని ఏదైతే అంటున్నారో వాటన్నిటి కూడా ఒక తెరపడుతుంది. సో ఆ విధంగా ఆ నిర్ణయం తీసుకొని స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ కండక్ట్ చేసి ఒక 3 నెలల్లో ఈ కేసు డిస్పోజల్ చేస్తే అప్పుడు ప్రజలకు కూడా నిజాలు ఏంటో తెలుస్తాయి. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకు కూడా రిలీఫ్ పెరుగుతుంది. నిజంగా నిర్దోషులైతే నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంది సార్. ఇదంతా మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది, మోడీ కావాలని చేస్తున్నారు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈడీ వాళ్ళు
కొంతమందిని భయపిచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలం బేస్ చేసుకొని నా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు కేసుని అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఉంటుందండి. ఇదంతా ఏంటంటే రేపు కోర్టుకు దృష్టికి ఇవన్నీ కూడా తీసుకురావాలి. వారు బెయిల్ అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ, రేపు ట్రయల్ జరిగినప్పుడు కానీ ఈ విషయాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీస్తే అప్పుడు కోర్టు ఇందులో ఉన్న నిజానిజాలను పరిశీలించి ఆ తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారు. అందుకని నేను అన్నది ఈ కేసును వీలైనంత త్వరగా ట్రయల్ స్టేజ్కి తీసుకొచ్చి అది 3 నెలల్లో ఫినిష్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సార్ మీరు ఇన్వెస్టిగేషన్ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఈడీ వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అంటారు ఆవిడ పిటిషన్లోనే మెన్షన్ చేశారు. నిజంగానే థర్డ్ డిగ్రీ చేస్తారు సార్, ప్రయోగిస్తారా? యాక్చువల్గా థర్డ్ డిగ్రీ ఈజ్ ఇల్లీగల్. రేపు ఆవిడ కనుక ప్రూవ్ చేయగలిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నది ఎవరైతే అధికారులు కానీ ఎవరైతే ప్రయోగించారో వాళ్ళ మీద కేసులో ఉంది. అందుకనే మనం ఎప్పుడు కూడా రిమాండ్లో ఎవరినైనా తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న మెజిస్ట్రేట్ కానీ జడ్జి అడిగేది పోలీసులు ఏ విధంగా మీతో బిహేవ్ చేశారు, వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఉందా. కంప్లైంట్ ఉంది అనగానే అది రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తిని హాస్పిటల్కి పంపించి ఈ విధమైన ఎవిడెన్స్ ఏదైతే ఉందో కలెక్ట్ చేసి అక్కడ కనుక ఏదైనా ఎవిడెన్స్ వస్తే వెంటనే ఈ సంబంధిత అధికారుల మీద కేసులు బుక్ చేస్తారు. సో ఆ విధంగా వారు కంప్లైంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్ వారు చేసి ఉంటారు ఖచ్చితంగా. ఐ థింక్ మెజిస్ట్రేట్ కానీ జడ్జి గారు కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ డిగ్రీ యూజింగ్ థర్డ్ డిగ్రీ ఇది ఇల్లీగల్, అది ఎప్పుడు కూడా చేయకూడదు. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి సార్ అసలు? అంటే మ్యాన్ హ్యాండిల్ చేయడమేనా? అంటే ఏంటంటే ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటంటే అరెస్ట్ చేయడం, సెకండ్ డిగ్రీ అంటే ఏంటంటే వాళ్ళను జైలుకు పంపడం. సెకండ్ డిగ్రీ అంటే ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అంటే మనం కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద బలప్రయోగం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నిజానిజాలు రాబట్టడానికి సస్టైన్డ్ ఇంటరాగేషన్కి చాలా టైం కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంటరాగేట్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఆ వ్యక్తిని ఏ విధంగా ఉంచాలి అన్నది కూడా ఒక సినిమాలో చూపిస్తారు. ఆ వ్యక్తిని బాగా తిండి పెట్టండి కానీ నిద్రపోనివ్వద్దు అంటే, ఎప్పుడైతే నిద్రపోనివ్వకుంటే ఆ విషయం 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న విషయాలు బయటకెళ్తాడు. సో ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ ఓపిక లేకపోతారంటే సాధారణంగా కొన్ని కేసుల్లో కొట్టడం, కొన్ని కేసుల్లో కస్టడీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం కూడా చాలా డెత్ ఇన్ కస్టడీ అంటారు. అది కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇది టోటలీ అన్ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. ప్రొఫెషనల్ వే అంటే మనం ఓపిక్గా ఇంట్రాగేట్ చేయాలి, ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు కలెక్ట్ చేయాలి, ఆ వ్యక్తి చెప్తున్న విషయాలను మనం ఎలా కౌంటర్ చేయాలి, ఆ సందర్భంగా మన దగ్గర ఎటువంటి పేపర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్. అందుకని పోలీస్ ట్రైనింగ్ అప్పుడు కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇంట్రాగేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, ఇదంతా కూడా డీటెయిల్డ్గా చేయాలి. కాబట్టి ఈ ఓపిక లేకుండా చాలా మంది ఏంటంటే ఒక్కోసారి కొట్టడం మొదలు పెడతారు. అప్పుడే ఇటువంటి థర్డ్ డిగ్రీ కంప్లైంట్స్ వస్తాయి. చాలా మంది కేసులు బుక్ అవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా చాలా మందిని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసినట్టుగా రికమెండేషన్స్ జైలుకి కూడా పంపించడం. సార్ ఎస్పెషల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టెక్నాలజీకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఆ మొబైల్స్ చాలా వాడారు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితులుగా వాళ్ళందరూ మొబైల్స్ ఎక్కువ వాడారు. ఎస్పెషల్లీ కవిత విషయానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 ఫోన్లు పైన ఐఫోన్లే వాడారు. వాటిలో కొన్ని రీట్రీట్ అయినాయి, మిగతావి కాలేదు అని అంటున్నారు. అది నేరం కింద వస్తుందా? అంటే ఒకటేంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఉంటుంది సెక్షన్ 201 ఐపీసీ. అందులో ఏంటంటే సాక్ష్యాలను దాన్ని డిస్ట్రాయ్ చేయడం, అది కూడా ఒక కేసు ఉంటుంది. 201 అని యాడ్ చేస్తాను. అంటే ఆ విధంగా రేపు ఇన్వెస్టిగేషన్ అంటే ముఖ్యంగా మీరు చూస్తుంటే ఇప్పుడున్న కేసెస్ అన్నింటిలో కూడా టెక్నాలజీ, సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుంది. చెవులు లేని వాళ్ళని చూడొచ్చు కానీ సెల్ ఫోన్ లేని వాడిని చూడలేమంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఏంటంటే అవన్నీ కూడా మనకు ఎక్కడ కాల్ చేసాము, ఏం చేసాము, ఇవన్నీ కూడా దీంట్లో కాల్ డేటాలో వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ అడుగుతారు ఎవరికి కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు, ఇవన్నీ కూడా కాల్ డేటా పూల్ చేసి అవన్నీ కూడా ఒక సీక్వెన్సింగ్లో పెడతారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్. సో ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే టెక్నాలజీ అన్నది ఈ మధ్య ఉన్న ఎకనామిక్ అఫెన్సెస్లో కానీ ఈవెన్ కన్వెన్షనల్ క్రైమ్లో కూడా ఈ టెక్నాలజీ ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి టెక్నాలజీ ఎందుకంటే మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసింది కూడా
మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అందుకని ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ కానీ కాల్ డేటా అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా అన్ని ఇన్వెస్టిగేషన్స్లో ఒక భాగం అయిపోయింది. సార్ ఇప్పుడు ఈ కేసు ఫైనల్ కావాలంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కాము ఇప్పుడు సిసోడియాని కానీ లేదంటే ఆ, చంద్రగుప్తా ఎవరు ఇంకో అతను ప్లస్ కవిత ఇంకా వీళ్ళు దాదాపు 5-6 ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా సార్, లేదంటే ఇండివిజువల్గా చేస్తారా? సాధారణంగా వాళ్ళు కనుక కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరిని ఆపోజిట్ గా కూర్చోబెట్టచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు కాబట్టి తిహార్ జైలు, ఒకవేళ ఈడీ కోర్టు జడ్జి గారిని అడిగి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ జైలుకి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంట్రాగేట్ చేయొచ్చు. ఇప్పుడు వారంతా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి జ్యుడిషియల్ జడ్జి గారి పర్మిషన్ తీసుకొని మనం జైలుకి కూడా వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే కేవలం 10 రోజులు మాత్రమే మా కస్టడీకి ఇచ్చారు, సరిపోలేదు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే జడ్జెస్ జనరల్ గా పర్మిట్ చేస్తుంటారు. మనం జైల్లో కూడా వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయవచ్చు. అది ఎక్కడ తెలిసిన బారా అక్కడ కావాలంటే అందరినీ ఒకరిని ముందు ఒకరిని పెట్టి వాళ్ళని క్రాస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ ఉన్నారు సార్, అక్కడ సిసోడియా ఉన్నారు, కవిత ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు సరిచంద్రారెడ్డి కానీ లేదంటే మాగుంట రాఘవరెడ్డి కానీ వీళ్ళు బయట ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిపి కాకుండా ఓన్లీ జైల్లో వరకు వాళ్ళ ముగ్గురిని విచారించవచ్చు వర్చువల్గానే సార్, డైరెక్ట్గా పోయి మాన్యువల్గా చేయొచ్చు అంటారు? బయటికి వచ్చిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళ బెయిల్ కండిషన్లోనే రాస్తారు, వెనెవర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాల్స్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్ యూ షుడ్ కమ్ అండ్ అటెండ్ అన్నది వన్ ఆఫ్ ది కండిషన్స్ ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు. లెఫ్ట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అన్నది వాళ్ళ దీని మీద ఆధారపడి. సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సార్, రోజు వస్తుంది కదా, న్యూస్ వస్తుంది కదా, కవిత ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే ఏంటంటే జనరల్ గా బెయిల్ ఇచ్చేటప్పుడు ఇందులో మనీష్ సిసోదియా గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ బెయిల్ రాలేదు ఈ కేసులో మెయిన్ గా. కానీ అది దట్ డజంట్ డిటర్ ఒక్కొక్కరి వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ అది జడ్జి చూస్తారు. సాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక 5 కండిషన్లు జనరల్ గా చూస్తారు. మొదటిది ఆ కేసు యొక్క తీవ్రత, రెండవది వచ్చేసి బెయిల్కి అప్లై చేసిన వ్యక్తి యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్, నెంబర్ 3 ఈ వ్యక్తికి కనుక బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి బయటికి వెళ్ళి సాక్షుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా, నెంబర్ 4 ఈ వ్యక్తి బయటికి వెళితే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో సాక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని నష్టం చేసే అవకాశం ఉంటుందా, నెంబర్ 5 ఈ వ్యక్తి బయటికి బెయిల్లో వస్తే దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చా. ఇటువంటి 5 కండిషన్లు తీసుకొని అప్పుడు జడ్జి నిర్ణయిస్తారు ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదా. సో ప్రతి వ్యక్తి ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ వేరే ఉండొచ్చు కాబట్టి అక్కడ బెయిల్ రాలేదు కాబట్టి ఇక్కడ బెయిల్ రాదు అన్నది చెప్పలేము మనం సాధారణ. సో ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ ది జ్యుడిషియల్ డిస్క్రిప్షన్. లోవర్ కోర్టులో కనుక బెయిల్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్ళచ్చు, హైకోర్టు ఇవ్వకుంటే సుప్రీం కోర్టుకు వెళ్ళచ్చు. ఇవి ఆ వ్యక్తులకు ఉన్న లీగల్గా వాళ్ళకున్న అవకాశం. సో ప్రాబిలిటీ చూసుకుంటే సిసోడియాకి రాలేదు, తర్వాత సుకేష్ చంద్రశేఖర్కి రాలేదు, సో కవితకు కూడా ప్రాబిలిటీ చూసుకుంటే కనుక వచ్చే అవకాశం లేదంటారా బెయిల్? ప్రాబబిలిటీ అంటే జనరల్గా కేసు తీవ్రత గురించి చూస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మస్ట్. అంటే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు అనేది కూడా ఇక్కడ అందులో లేదు. బికాస్ ఈచ్ పర్సన్స్ రోల్ ఈజ్ డిఫరెంట్. ప్రతి వ్యక్తి యొక్క భూమిక వేరుగా ఉంటుంది కాబట్టి అల్టిమేట్లీ అంటే హౌ యూ సాటిస్ఫై ది జడ్జ్ బై ది మెటీరియల్ యూ హ్యావ్. మీ దగ్గర ఉన్న విషయాలు ఏ విధంగా మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలరు అన్న దాని మీద మీ బెయిల్ మ్యాటర్ అన్నది ఆధారపడుతుంది. ఇంకోటి ఏమనిపిస్తుందంటే సార్, పొలిటికల్ సర్కిల్స్లో ఈడీది అయిపోయింది ఇన్వెస్టిగేషన్, జైల్లో వేసేసారు తిహార్ జైల్లో, ఆవిడ ఒకవేళ బయటకు వస్తే ఇమీడియట్గా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది అనేది ఇంకొకటి వినిపిస్తుంది సార్, అలాంటిది ఉంటుందా? సాధారణంగా ఈడీ కేసులు సిబిఐ కేసులు సైమల్టేనియస్గా పెడుతుంది. జనరల్గా ఈడీ కేసు రిజిస్టర్ చేసే ముందు సిబిఐ కానీ పోలీస్ కేసు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి వస్తారు మనీ లాండరింగ్. కాబట్టి చెప్పలేము. అంటే ఇప్పుడు సిబిఐ నిజంగా వాళ్ళ కస్టడీ కావాలా లేకుంటే ఐ థింక్ ఆల్రెడీ వాడు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ అది హైదరాబాద్కి వచ్చి తీసుకుని వెళ్ళారు. మరి ఫర్దర్గా మరి ఏ విధంగా వాళ్ళు చూస్తారో అన్నది చూడాల్సిన అంశం. అంటే బట్ దెర్ ఇస్ నో బార్. సిబిఐ అగైన్ దే కెన్ కాల్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్. అందులో ఏమి ఒక అడ్డుగోడ కానీ ఏమి ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో కవిత వస్తారా రారా అనేది చూద్దాం. మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి పొలిటికల్ యాంగిల్లో కాకుండా దీన్ని సామాజిక కోణంలో చూసి దర్యాప్తు తొందరగా చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.